గం గం గణపతये నమః. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే వినాయక చవితి వచ్చేసింది కదా! రేపే వినాయక చవితి. సో, మనం వినాయక చవితి పూజ గురించి, పూజకి కావాల్సిన సామాగ్రి గురించి, అలాగే వినాయక చవితి విశిష్టత గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, తలస్నానం చేసి, గుమ్మానికి మామిడాకులు, తోరణాలు కట్టి, అలాగే గుమ్మం దగ్గర ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, పూలు పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం ఇలా మనకు ఎన్ని వీలైతే అన్ని ప్రసాదాలయి చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పూజకి కావాల్సిన సామాగ్రి కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువన్నమాట. అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం మొదట పూజిస్తాము. గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమం, మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని మన అభిప్రాయం. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది. ఏటా భాద్రపద చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో వినాయక చవితినైతే జరుపుకుంటాము. ఏ కార్యక్రమంలో అయినా ప్రథమ పూజలందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తి భావమో, తన భక్తుల పట్ల గణపతికి కూడా అంతే వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి. అలాగే ఉదయాన్నే మనము దేవుడికి ప్రసాదాలైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దేవుడికి ముఖ్యంగా ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం. ఉండ్రాళ్ళు, పాయసము, కుడుములు ఇవన్నీ రెడీ చేసైతే పెట్టుకోవాలి. అలాగే పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటో చూసేద్దాం ఇప్పుడు. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలమాల, అరటి పండ్లు, ఇంకా కొన్ని రకాల పండ్లు, కొబ్బరికాయ, బెల్లం లేదా పంచదార, పంచామృతం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు, మట్టి గణపతి. గణపతిని వినాయక చవితికి ముందు రోజు కానీ లేదా వినాయక చవితి రోజు ఉదయం మీకు దగ్గరలో ఉన్నట్లయితే తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి గణపతిని తెచ్చుకొని పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ అయితే పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. దీపం కుందులల్లో ఒత్తులు పెట్టుకొని నూనె వేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే గణపతిని అలంకరించుకుంటున్నాను. అలాగే పూజ గదిలోని దేవుళ్ళకి పూలు పెట్టి ఇంకా దీపం. నేనైతే మా పూజ గది దగ్గర స్థలం ఉంది. ఇక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకొని, పసుపు రాసి, ముగ్గు వేసుకొని, 3 గుప్పెళ్ళు లేదా 5 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని, గణపతిని పెట్టుకోవడానికి వీలుగా చదరంగా చేసుకోవాలి. బియ్యం పైన పసుపు, కుంకుమ వేసుకొని, దానిపైన 2 తమలపాకులు ఉంచుకొని, గణపతిని ఈ తమలపాకుల మీద పెట్టుకోవాలి. తర్వాతైతే మనము ఏ పూజ చేసినా ఫస్టు పసుపు గణపతినైతే పూజిస్తాము. అందుకనేసి నేనిక్కడ పసుపు గణపతినైతే తయారు చేస్తున్నాను. నేనైతే ఇక్కడ పసుపు గణపతినైతే చేసుకొని, మట్టి వినాయకుని దగ్గరైతే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పూజ గదిలో అగరవత్తులు వెలిగించుకొని, దీపం కూడా వెలిగించుకున్నాను. తర్వాతైతే మట్టి వినాయకుని దగ్గర కూడా అగరవత్తులు వెలిగించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. అలాగే మనం వండిన ప్రసాదాలు కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చేసుకుందాం. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. మాకైతే కలశం ఆనవాయితీ ఏం లేదు కాబట్టి నేను వినాయకుడికే పూజించుకుంటున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత ఆచమనం చేయాలి. తర్వాత గణేశుని శ్లోకం, సంకల్పం చెప్పుకొని కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పూజ చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని పూజించుకొని, తర్వాతైతే మనం తెచ్చుకున్న మట్టి గణపతికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. మనం ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందగలిగితే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. వినాయక చవితి రోజే ఆ గణాధిపతి జననం జరిగిందని, అలాగే గణాధిపత్యం వచ్చిందని పురాణాల్లో చెప్తారు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఈ వ్రతాన్ని ఆచరించటం వలన రావణాసుని వధలో విజయం సాధించాడని చెప్తారు. అంతటి విశేషమున్న ఈ వ్రతాన్ని మనం ఆచరించటం వలన మన జీవితంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా విజయం సాధించగలము. వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి పీఠాన్ని 1, 3, 5, 7, 9 రోజుల్లో కదపవచ్చు.
నేనైతే వినాయకుడిని మూడవ రోజు పూజ అయిపోయిన తర్వాత కదిపేసి, ఆ రోజు దీపాలు కొండెక్కిన తర్వాత మా అపార్ట్మెంట్‌లోని పెద్ద వినాయకుని దగ్గరైతే పెడతాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్‌లోని వినాయకుని దగ్గర పూజకైతే వెళ్తాము. మా అపార్ట్మెంట్‌లో వినాయక చవితి పూజ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం పంతులు గారితో పూజ అయితే జరుగుతుంది. సో, చూసారు కదండీ వినాయక చవితి పూజ విశిష్టత గురించి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.